హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు ఒక కందిపప్పుతోనే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. సాంబార్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. వేసేస్తున్నాను నీట్గా. పసుపు, అలాగే టీ స్పూన్ ఆయిల్ అనమాట, అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. అలాగే లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి విజిల్ పెట్టేసుకుందాం అనమాట. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు నానబెట్టేసి పెట్టానమాట. అలాగే నేను క్యారెట్, ఆనియన్, బెండకాయ, టమాటో అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మునక్కాయలు, చిల్లీస్ అండ్ సోరకాయ, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కదా. ఎండుమిర్చి, అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. దీంట్లోకి ఇంగువ అనేది కూడా వేస్తే బాగుంటుంది సాంబార్లోకి. అన్నీ వేసాక కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తాను. చింతపండు రసం అనేది ఇందులోకి వేసేద్దాం అన్నమాట. అనేది ఉడికిపోయాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పప్పు అనేది స్మాష్ చేయడమే. 5 మినిట్స్ లిడ్ అయిపోయిన తర్వాత ఇలా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు వాటర్, మనం పప్పుతో స్మాష్ చేసాం కదా, ఈ వాటర్ అనేది ఇందులోకి సాంబార్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. పప్పును అంతే 2 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎమ్మి సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి. సోరకాయ అండ్ క్యారెట్ మంచిగా